ఏం చేస్తాం వయసు అయిపోయినాళ్ళు మేమే ఇంత వయసులో ఉన్నా కానీ మేమే కూరగాయలు పడతాం. పుట్టిన వాళ్ళే మాకంత ముచ్చలు అయిపోతున్నారు. ఆ రోజులు అలాగా లేదట బాబు. మరి ఇప్పుడే కాదా ఇప్పుడు మీ కాలం వచ్చినప్పుడు ఏటెళ్ళినా 2,000 3,000 5,000 తెచ్చుకుంటున్నారు. ఎలాగుండేవాళ్ళ అప్పుడు 200 300 తెచ్చుకునేవారు. నయ్యాము బాగానే తిరిగేవారు అప్పుడు కదా. అప్పుడు ఇప్పుడు వారు అది ఇప్పుడు బయటకు వెళ్తే ఒక రోజు 2,000 సంపాదించుకున్నాం. నేను అవును నేను మీ బాప్ప గారు అదంతా 5 ముగ్గురు పిల్లల కనుక్కున్న వాళ్ళే నేను కంటున్నా. అలాంటి మన నాకే చూడరా. ఏం చేస్తాము మన తిండి అలాంటిది. మీరు అప్పుడు గంట కూలి తినాలి కాదు ఇంకా అలా ఉన్నారు. మీ వయసు వస్తే మేము ఇంకా ముసలైపోతాం. ఇవన్నీ అప్పుడు గంట తినవాళ్ళ మేటే లేవురా బాబు. టీ అది మా పెద్ద టీ తాగదట, అందుకే నేనే తాగుతున్నా. కొడుకు తాగుతున్నారమ్మా తాగానే మంచిదే మరి. చూడండి బాగా సెల్ఫీ చిన్నప్ప నాగే పెద్దదంట దీనికి చిన్నదంట. ఎవరు ఇప్పుడు మీ ఇద్దరు పెద్దవాళ్ళు ఎవరు? ఇదే కదా ఇవే. చూడండి ఎవరికన్నా చిన్నవా పెద్ద? చిన్న నువ్వు బాప అమ్మగారి చిన్న. నాకే పెద్దదంటారు దీనికి చిన్నదంటారు. అదే నీ బుర్ర బాగా పండిపోయి బాబా. అదే నువ్వే పెద్ద కనబడుతున్నావు. పెద్దదనా కనబడతాను నేను. పెద్దమ్మ పెళ్ళిగా పప్పు తెచ్చిన రోజుల్లో పెద్దాడు పుట్టాడు. నువ్వు గట్టే తినాలా? నువ్వు తింటా లేదు. మెతుకులు తినాలి తెచ్చుకోరు అట్టు పోసుకుని తినరా మైదా తింటారు. మొగ్గుళ్ళు ముగ్గురు పక్క. చూడండి మా పెద్ద ఏమంటుందో చూడండి ఒకసారి తినండి. బాబు ఇంత బువ్వ ఇంత గిన్నె తినేరమాట ఇంకా తింటారు. తింటున్నారా అది బాగా తింటున్నారు. ఎలా ఉన్నారు బుర్రా ఒళ్ళు చుబ్బ. నేను బువ్వ తినాను ఏం తినాను మాసం లేదు ఏంది లేదురా. అలాది అందరూ దేవరా మాసా తిండి అంతింది నాతోటి. చేపలు కొనుక్కోనాడా చేపలు కొనుక్కో అంతింది మళ్ళా. ఏం చేస్తాం డబ్బులు అయ్యా ఏం చేస్తాం కదా. ఏం చేస్తామయ్యా అప్పుడు తిన్నా తిండి ఇప్పుడు తినాలే పోతు తిందా బాబు. అప్పుడులాగా ఇప్పుడు అరగదు కూడా లేదురా బాబు. సరే ఇప్పుడు మా పెద్దమ్మ కోసం లైక్ చేయండి.